నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ఏపీ ఎన్నికల ఫలితాలపై ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలకు దూరంగా ఉంటూ అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి మరి రాజకీయానికి సంబంధించినటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు కూడా అదే రకమైన వ్యాఖ్యలు ఆయన చేయడం జరిగింది. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఓడిపోయింది అంటూ విశ్లేషణ చెప్తూ, మరోపక్క మరి ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నటువంటి టీడీపీ ప్రముఖ పాత్ర పోషిస్తోంది. సో ఎన్డీఏ నుంచి మరి చంద్రబాబు కొన్ని తీసుకురావాల్సి ఉంది, ఏపీకి రావాల్సినటువంటి వాటిని అని చెప్పి కూడా ఆయన రెండు పార్టీలకు కూడా హితబోధ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూసాం. మరి మొదటిగా చెప్పినట్టు ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. మరి అలాంటి ఆయన ఇలా బయటకు వచ్చి మాటికి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడాన్ని ఎలా చూడవచ్చు? ఇలాంటి విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా గోర్ధన, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, ఉండవల్లి అరుణ్ కుమార్ ఈయన ఎప్పుడూ సెన్సేషనే. ఆయన్ని ఎవరు పిలవరు, ఆయన ఎవరు అడగరు. అయినా సరే ఆయన మీడియా ముందుకు వచ్చి నోటికి వచ్చింది ఏదో మాట్లాడుతూ ఉంటారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒకసారి మాట్లాడడం చూసాము. మళ్ళీ ఇప్పుడు మీడియా ముందుకు వచ్చేసి మరి వైఎస్ఆర్సీపీ ఎందుకు ఓడిపోయింది, అలాగే ఎన్డీఏలో మరి చంద్రబాబు ఎంత కీలకంగా ఉన్నారు, ఆయన రాష్ట్రానికి ఏం తీసుకురా అంటే ఈయన చెప్తే కానీ వాళ్ళు చెయ్యరా? అంటే వాళ్ళకంతకు స్వతహాగా అంటే ఒక ముఖ్యమంత్రికి ఏం చేయాలో తెలియదా, మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న అతనికి ఏం చేయాలో తెలియదా? ఇలా మాట్లాడడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అది కొద్దిగా విచిత్రంగా ఉందమ్మా. గతంలో కూడా జలగం వెంగళరావు గారిని ఉండేవారు. ఆయన పిసిసి ప్రెసిడెంట్గా చేశారు, ముఖ్యమంత్రిగా చేశారు, రాష్ట్ర హోంశాఖ చేశారు, కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రిగా చేశారు. ఆయన ఒక్కసారి రాజకీయాల నుంచి విరమించిన తర్వాత మళ్ళీ రాజకీయాల వైపు చూడటం కానీ, రాజకీయాల గురించి మాట్లాడటం కానీ, ఈవెన్ ఆ రోజుల్లో రాజీవ్ గాంధీ గారు హైదరాబాద్ వస్తే కూడా ఆయన హైదరాబాదే ఆయన నివాసం. ఎప్పుడు వెళ్ళి ఆయన కలవటానికి కూడా ప్రయత్నించాల. ఎన్నికలప్పుడు రాజీవ్ గాంధీ గారు వస్తే రాజీవ్ గాంధీ గారే ఆయన ఇంటికి వెళ్ళి పలకరించి వెళ్ళాడు. అలా ఉండాలి. ఒక్కసారి రాజకీయం నుంచి దూరంగా వెళ్ళిపోయిన తర్వాత ఇక రాజకీయాల గురించి మాట్లాడటం అనేది తగదు. ఇప్పుడు నిజంగా కనుక ఆయనకి ప్రజల పట్ల కానీ, లేకపోతే ఈ రాజకీయ నాయకుల పట్ల కానీ, ఏదన్నా పార్టీ పట్ల కానీ ప్రేమ ఉంటే అది సకాలంలో చెప్పాలి. పోస్ట్ మార్టం చేయకూడదు. ఒక వ్యక్తికి, మనకు సంబంధించిన వ్యక్తి సిక్ అయ్యాడు, అతనికి బతికుండంగా వైద్యం చేయించాలి కానీ మనకు ఇంట్రెస్ట్ ఉంటే పోస్ట్ మార్టం చేయడంలో ఉపయోగం లేదు. ఆయన చెప్తున్నవన్నీ కూడా ఆయనకి అవన్నీ తెలిసినప్పుడు, ఒకవేళ అంత సీనియర్ లీడర్కి ఒక పార్టీ తప్పుదోవలో వెళ్తున్నప్పుడు, అది వెళ్ళి గోతులో పడుతున్నప్పుడు ముందే తెలుస్తుంది. ఇప్పుడు చెప్పాడు కొన్ని కారణాలు కూడా, చాలా తీవ్రమైన కారణాలు చెప్పాడు. అవి సమాజాన్ని ప్రభావితం చేసే కూడా కారణాలు. అంటే లిక్కర్ ధరల మూలన పేద ప్రజల బడ్జెట్ తలకిందులైపోయిందని చెప్పాడు. కుటుంబాల ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని చెప్పాడు. మరి అలాంటిది అది సాంఘిక సమస్య కదా. అది జరుగుతున్నప్పుడు ఆయనతోనే చెప్పాలి. ఆ ప్రభుత్వం నడుస్తున్నప్పుడే నువ్వు లిక్కర్ విధానం తప్పు, నువ్వు ఇస్తున్న లిక్కర్ చీపు రకం ఉంది, తర్వాత నాసి రకాన్ని ఎక్కువ రేటుకి అమ్ముతున్నావు, పేదలు నలిగిపోతున్నారని చెప్పాలి. అప్పుడేం చెప్పలే ఆయన. మరి అది అంతకాలం ఆయన సైలెంట్గా ఎలా ఓర్చుకున్నాడు? మన బొట్టాలమే ఓర్చుకోలేకపోయాం. ఊర్లోకి వెళ్ళినప్పుడు పరిస్థితులు చూసి నేను అనేకసార్లు నేనే చెప్పా, నేనే రాజకీయ నాయకుడిని కాదు, అయినా కూడా సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని కంటి ముందు ఎలా చూస్తా కూర్చుంటాం. అందులో ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబంతో చాలా అన్యోన్యమైన సంబంధం ఉంది. ఆయన చెబితే ఒక విలువ ఉంటుంది, ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడిగా, ఒక సీనియర్ లీడర్గా. కానీ ఇప్పుడు చెబుతున్నాడు ఆయన. ఎప్పుడైనా సకాలంలో చెప్పాలి. ఆయన ఎందుకు తర్వాత చెప్తున్నాడో అర్థం కావట్లేదు. ఆయనకి ఏమి ఇంట్రెస్ట్ ఇందులో ఉంది, ఏ పార్టీ గెలవాలని ఉంది, ఏ పార్టీ ఓడిపోవాలని ఉంది, ఏ పార్టీ గట్టిదని చెబుతాడు. టీడీపీ గట్టిదని నువ్వు సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు గట్టిది కాబట్టే ఈ 5 సంవత్సరాల నుంచి వాళ్ళ మీద అన్ని అకృత్యాలు జరిగినా, దాడులు జరిగినా, హత్యలు జరిగినా, పీకలు కోసినా కూడా ఎదురు తిరిగి నిలబడ్డారు. నువ్వు ఆ రోజున ఖండించి ఉండాల్సింది. ఆ క్యాడర్ అనేది గట్టి క్యాడరు, వాళ్ళు తగ్గరురా, మీరు ఎన్ని పీకలు కోసినా, ఎన్ని తలలు తెగినానని అప్పుడు చెప్పు ఉండాల్సింది. మరి అప్పుడేం చెప్పలా, ఇప్పుడు చెబుతున్నాడు ఈ రహస్యాలన్నీ. ఇవి కొంచెం ఆయన స్థాయికి మరి తగవు. మరి ఆయన ఎందుకు ఇట్లాంటివన్నీ మాట్లాడుతున్నాడు, అన్ని విషయాలను ఎందుకు దాచుకున్నాడు 5 సంవత్సరాల పాటు? ఆయనకేం భయం? జగన్మోహన్ రెడ్డి అంటే భయమా? నిన్నేమన్నా అలా చిన్నాన్న లేపినట్టు నిన్ను కూడా లేపుతాడు అనుకున్నావా మాట్లాడితే? మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు? దిగిపోయిన తర్వాత ఫస్ట్ కానీ చెప్పుంటే ఎన్ని కుటుంబాలకి ఆర్థికంగా రిలీఫ్ వచ్చేది. ఆ రోజు కనుక నువ్వు మాట్లాడి అంత రేటు పెట్టడానికి వీల్లేదు, క్వార్టర్ బాటిల్కి తగ్గించు, తర్వాత బ్రాండ్లని పెట్టు, మంచి బ్రాండ్లని, హెల్త్ చెడిపోతుంది. అంత కీలకమైన అంశాలని ఆయన ఇన్ని రోజులు దాచుకుని ఆయన దిగిపోయిన తర్వాత చెప్తూ అంటే, ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆడు ముందే చచ్చిపోతాడని నాకు తెలుసు, ఫలానా జబ్బు ఉందని చెప్తున్నట్టుంది. ఇది అది ముందే కనుక వైద్యం చేయించవచ్చు కదా, నీ చేతిలో పని అది బతికించటానికి. మరి ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత చెప్తున్నాడు. తర్వాత టీడీపీ గురించి కూడా ఆయన ఇంకోటి చెప్పాడు, అసలు అన్నిటికీ మించి
అసలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసుల విషయంలో అవన్నీ కోర్టుల పరిధిలో ఉన్నాయి, సిబిఐ కోర్టు పరిధిలో ఉన్నాయి. ఆయన ఆ పాత కేసుల్లో అరెస్ట్ అవ్వడని ఈయన చెబుతున్నాడు. అంటే జ్యుడిషియరీలోకి తనెందుకు ప్రమేయం చేసుకుంటున్నాడో అర్థం కావట్లేదు. అంత సీనియర్ లీడర్ అయ్యి అలాంటి జడ్జిమెంటల్గా మాట్లాడకూడదు. అది సబ్జుడిస్, అది కోర్టులు చూసుకుంటాయి, సిబిఐ చూసుకుంటుంది, ఈడీ చూసుకుంటుంది, విజిలెన్స్ చూసుకుంటుంది, కేంద్ర హోంశాఖ చూసుకుంటుంది. నువ్వే ఎందుకు చెబుతున్నావు ఇవాళ అతను అరెస్ట్ కాకపోవచ్చు అని? నువ్వు ఆయన కేసులకి ఏమైనా జడ్జివా? అంటే కోర్టుల్ని ప్రభావితం చేసే విధంగా మాట్లాడాడు ఆయన. అంత పెద్ద కేసుల్లో అరెస్ట్ అవ్వడని ఈయన ఎట్లా చెప్పగలుగుతాడు? అది నాకు అసలు అర్థం కాని అంశంగా ఉంది. అందులో ఆయన ఎల్ఎల్బి కూడా అనుకుంటున్నాను, నేను బిఏ లాయర్ కూడా అనుకుంటున్నాను. మరి ఆయన ఎట్లా మాట్లాడాడో ఆ జడ్జిమెంటల్గా సిబిఐ లాంటి వాళ్ళు కూడా ఇంటర్వ్యూ అవ్వాలి. అసలు మీరెవరు ఈ ఇష్యూస్ మాట్లాడటానికని? సిబిఐ లాంటిది. ఇంకోటి ఏమంటాడంటే 2 ఏళ్ల కంటే లోపు పడితే అనర్హత లేదంటున్నాడు. అసలు ఆయన మీద ఉన్న సెక్షన్లు ఎంత స్ట్రాంగ్ సెక్షన్స్ ఆయనకి తెలియవా? ఎంత పెద్ద పెద్ద మనీ లాండరింగ్ ఇవన్నీ ఉన్నాయి. ఆ కేసుల్లో 2 ఏళ్ళు ఎందుకు పడుతుంది శిక్ష? ఇవాళ రేపు చిన్న చిన్నటికే 2 ఏళ్ళు పడుతుంది. ఆయనకి పడితే 7 ఏళ్ళకి తక్కువ పడదు ఒక్కొక్క కేసులోనే. అలాంటప్పుడు ఆయన అర్హత గురించి అనర్హత గురించి ఈయన ఎందుకు ఇప్పుడు జడ్జిమెంట్ రాలేదు కదా, వచ్చినప్పుడు అర్హత ఉంటుందా అనర్హత ఉంటుందా అని ఎలక్షన్ కమిషన్ చూసుకుంటుంది. తర్వాత ఆయన చూసుకుంటాడు. ఇప్పుడే ఈయన ఎందుకు చెబుతున్నాడో అసలు అర్థం కావట్లేదు. 2 ఏళ్లలో పడితే అనర్హత పడవచ్చు అవన్నీ ఆల్రెడీ రిటర్న్గా రాజ్యాంగంలో రాసి ఉన్నాయి ఎన్నికల నిబంధనల్లో. అవన్నీ కూడా ఎందుకు మాట్లాడుతున్నాడు? తర్వాత ఇప్పుడు అంటాడు ఆయన జగన్ పాలన పోవాలని ఓట్లు వేశారు జనం, ప్రజలకు ఇంకొక ఆలోచన లేదని. ఇంకొక ఆలోచన ఎందుకు ఉంటుంది? ప్రజల్ని పీడిస్తుంటే, ప్రజల్ని హత్యలు చేస్తుంటే ఒక నియంత్రణ ఇంకా ఆలోచన ఉంది. ఆయన తీయటమే ఆలోచన, ఇంకొక ఆలోచన లేదని చెప్పాల్సిన అవసరమే ఉంది. అతను దుర్మార్గమైన పరిపాలన చేస్తున్నప్పుడు మేధావులు కూడా నోరు మూసు కూర్చున్నప్పుడు ప్రజలు భరించారు ఆ బాధ అంతా. భరించారు కాబట్టి ఆ మార్పు కోసం ఓట్లు వేశారు. మరో ఆలోచన అంటే ఇంకా రెండో పార్శ్వం ఏమైనా ఉందా? అపరిచితుడిలాగా ఒకటే పార్శ్వం చూపించాడు. ఎలక్షన్ అయిన దగ్గర నుంచి ఆయనకు ఒకటే పార్శ్వం, జనాల్ని వేధించడం, జనాల ప్రాపర్టీలు కొల్లగొట్టడం, ధ్వంసం చేయటం, ప్రజా వ్యతిరేక. ఆయన కూడా చెప్పాడు కక్ష రాజకీయాలు చేయడం వల్లే సామాన్య ప్రజలు పార్టీకి దూరం అయ్యారు. అదే అన్నా, అది ఆ రోజుల్లో ఎందుకు చెప్పలేదు, ఇప్పుడు ఎందుకు చెబుతున్నాడు అనేది మనకు అసలు అర్థం కావట్లేదు. ఆయన జగన్ కూడా ఆలోచించుకోవాలి. ఇంత శ్రేయోభిలాష అయిన వ్యక్తి ఇన్ని విషయాలు గమనించి ఇప్పుడు ఎందుకు చెబుతున్నాడు? లేకపోతే అందరితో పాటు పేపర్లు చదువు నువ్వు మాట్లాడుతున్నావా, లేకపోతే నీకు అంతకుముందు నీకున్న అనుభవాన్ని బట్టి గ్రహించాడు ఆయన చెప్పట్లా. అవన్నీ మనందరం కూడా గ్రహించాం. నాకు 66 ఏళ్ళే, నాకన్నా ఆయన 70 ఏళ్ళు ఉంటాడు, 70+ ఉంటాడు. ఆయన కూడా గ్రహించి ఉన్నప్పుడు ముందే చెప్పాలి కదా. ఎందుకు సమాజం చెడిపోతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి నోరు మూసుకోవాల్సిన అవసరం ఉంది? జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రులు వస్తారు పోతారు, కానీ ప్రజలు ఇంత బాధలు పడొద్దు కదా సమాజం. మరి ఆయన తెలిసే ఎందుకు ఊరుకున్నాడు? జగన్మోహన్ రెడ్డి అని హెచ్చరించాల్సింది. ఒక శ్రేయోభిలాషిగా, కుటుంబ శ్రేయోభిలాషిగా జగన్మోహన్ రెడ్డి నువ్వు పతనం అవుతావు, నువ్వు అన్నీ కూడా ప్రజా వ్యతిరేక విధానాలు చేస్తున్నావు, ప్రజలు నిన్ను ఓడించడానికి ఓట్లు వేస్తారు, ఇతర పార్టీల సంగతి తర్వాత మాట, నిన్నైతే దింపాలనే కసిలో ఉండాలని చెప్పాలి కదా ఆయన. ఇప్పుడు చెబుతున్నాడు అంతా అయిపోయిన తర్వాత. ఇప్పుడు అంత్యక్రియలు అయిన తర్వాత ఆడు జాతకం చెబితే ఏం లాభం? అంత్యక్రియలు అయిపోయినాయి, ఇక బూడిద కూడా ఎత్తి పోసేశారు, గంగలో కలిపారు. ఇంకా అట్లాంటప్పుడు ఇప్పుడు చెప్పాల్సిన పని ఉంది. అందుకే ప్రతిపక్ష హోదా కూడా లభించలేదు అన్నాడు. అవును, నిజమే, లభించలా. ఏం చేద్దాం? జనంకి అంత వేధించాడు అతను. ఇలాంటి వాళ్ళనన్న సలహా పని ఇప్పుడున్న రాజమండ్రి వెళ్ళి అడగొచ్చు కదా, లేకపోతే ఈయన్ని పిలిపించుకుని అయినా అడగొచ్చు కదా, అంకుల్ ఏంటి పరిస్థితి, నా ఫీడ్బ్యాక్ నా గవర్నమెంట్ మీద అని అడగాలి కదా. లేదు, అడగకపోయినా కూడా ఈయన అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళినా చెప్పాలి, జగన్మోహన్ నీ మీద చాలా వ్యతిరేకత ఉంది నాన్న, నేను రాజమండ్రిలో ఉంటా కాబట్టి ప్రజలతో తిరుగుతున్నాను, నీకు ప్రతిపక్ష హోదా కూడా రాదు, అంత తీవ్రమైన వ్యతిరేకత ఉందని ముందు చెప్పుంటే ఆయన కూడా ఇల్లు సర్దుకునేవాడు. ఎవడైనా ఇల్లు కాలిపోద్దో కూలిపోద్దో అంటే ఆ ఇంట్లో ఉండడు కదా, గబుక్కునే ఇంటి సామాన్లు బయట వేసుకుని జాగ్రత్త పడతాడు. మరి అన్నీ కొత్తగా ఉన్నాయి. ఏం మాట్లాడుతుంది? లిక్కర్తోనేమో బీదల బడ్జెట్ తారుమారైపోయింది అంటున్నాడు. సంక్షేమం కంటే లిక్కర్ భారం ఎక్కువైంది అన్నాడు. అందరం చెబుతున్నాం కదా, నువ్వు ఇచ్చే సంక్షేమం కన్నా నువ్వు రోజువారీ వాళ్ళ మీద బాధుడు, లిక్కర్ మీద బాధుడు ఎక్కువైంది, కరెంటు మీద బాధుడు ఎక్కువైంది, అన్ని ఛార్జీలు పెరిగినాయి, ధరలు పెరిగినాయి, ఇవన్నీ మనం చెబుతానే ఉన్నాం. ఆయన ఇప్పుడు ఎందుకు చెప్తున్నాడో నాకు అసలు అర్థం కాదు. అయిపోవాల్సిన నష్టం జరిగిపోయింది. ఇప్పుడు ఎట్లా ఉందంటే ఇది ఇల్లు కాలిపోయిన తర్వాత ఫైర్ ఇంజిన్ గంటలు కొట్టుకుంటూ వచ్చినట్టుంది, ఏం చేయటానికి వచ్చినట్టు. అంతే కదా, ఇల్లు కాలక ముందు కనుక కాలుతా ఉన్నప్పుడు వస్తే సగం అన్నా దక్కేది, ఆయన జాగ్రత్త పడేవాడు. మొత్తం అయిపోయి మంటలు ఆరిపోయి బొగ్గులు మిగిలినాయి, ఆ బొగ్గుల్ని ఆర్పటానికి వచ్చినట్టు ఉంది ఇప్పుడు ఫైర్ ఇంజిన్. ఇవన్నీ కూడా కొత్తగా ఉన్నాయి. మరి అట్లాగే
అదే జగన్ కొంప ముంచింది అంటున్నాడు. కొంప మునగటమే ఉంది, కొంప కాదు అసలు, గోడు కూడా ఏం మిగల. ఆయన అన్నట్టు ఏ రాజకీయ పార్టీ కూడా ఓడిపోతే అంతర్ధానం అవుతుంది అవ్వదన్నాడు కదా. ఈ పార్టీ పరిస్థితి అది కూడా కనపట్టలే. ఎందుకంటే చాలా మినిమం సీట్లు వచ్చినాయి. ఎవరు కూడా ఇంత చేసిన 5 ఏళ్లలో ఇట్లాంటి దుర్మార్గ పాలన ఆయనే చెబుతున్నాడు, అన్నీ కూడా ప్రజా వ్యతిరేకమైన నిర్ణయాలేనని, అందువల్లే పోయిందని. అట్లాంటి పార్టీని ఇంకొక 5 ఏళ్ల తర్వాత మాత్రం ఎవరు ఎన్నుకుంటారు? ఆ తర్వాత అట్లాగే జగన్ పార్టీకి జగన్ను వాలంటీర్లే ఉండారన్నాడు. వాలంటీర్లు కూడా మిగల. ఎందుకంటే వాలంటీర్లను కూడా భయపెట్టి రిజైన్ చేస్తారా లేదా, లేకపోతే మిమ్మల్ని మేము వచ్చిన తర్వాత ఉంచమని ఆ వ్యవస్థను కూడా కంపు చేశాడు. వీళ్ళే ఇంకా ఎష్యూరెన్స్ ఇచ్చారు తెలుగుదేశం వాళ్ళు, మీరు భయపడకండి, రాజీనామా చేయమన్నా చేయొద్దు, ఉండండి, 5,000 కాదు మేము 10,000 ఇస్తాము అని కూడా ఇంకా వీళ్ళే వాళ్ళని సమర్థనగా మాట్లాడారు. అందుకని ఆ వాలంటీర్లు కూడా మిగల. జగన్ ఒక్కడే మిగిలాడు ఈయన అన్నట్టు వైఎస్ఆర్ పార్టీలో. ఆ ఒక్క జగనే మిగిలితే పార్టీ ఇంకేమో నిలబడుతుంది? ఇప్పుడు ఎలక్షన్లో ఓడిపోతే పార్టీలు అంతర్ధానం అవ్వన్నావు నువ్వు. మళ్ళీ ఆయనే చాలా ఇదిగా చెప్తున్నాడు. ఆయన చెప్పిన దానికి వ్యతిరేకంగా ఉంది ఆయన మాటే. పార్టీ లేదని చెబుతున్నాడు, దానికి పార్టీ క్యాడర్ లేదని. తర్వాత పార్టీలు ఏమి ఎలక్షన్లతో పాటు అంతర్ధానం అవ్వమంటున్నాడు. పరస్పర విరుద్ధంగా ఉన్నాయి ఆయన చెబుతున్న మాటలు. గత ప్రెస్ కాన్ఫరెన్స్కి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్కి చూస్తే ఆయన మాటలన్నీ విరుద్ధంగా కనిపిస్తున్నాయి. ఆ తర్వాత జగన్ సమీక్షించుకోవాలన్నాడు. ఇప్పుడు నువ్వు పెద్ద మనిషి ఉన్నావు, ఖాళీగా ఉన్నావు, ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టే బదులు జగన్ ఇంటికి వెళ్ళి ఒకరోజు మీ ఇద్దరు ఎదురెదురుగా కూర్చుని మాట్లాడుకుని నువ్వు చెప్పాల్సిన అన్ని ఫీడ్బ్యాక్ నీకు బాగా ఉంది నీ దగ్గర చెప్పు. ఎవరు నీ స్నేహితుడు కొడుకేగా ఆయన. సమీక్షించుకోవాలంటే సమీక్షించుకుంటాడు. నీలాంటి సీనియర్లు వెళ్తే అన్నీ కూడా అడ్వైజులు ఇస్తే ఆయన పేపర్ పెట్టుకు రాసుకుంటాడు. నువ్వు చెప్పిన అడ్వైజులు అన్నీ కూడా పాటిస్తే ఏమన్నా రివైవ్ అయితే అవుతుంది. కొన ఊపిరి కూడా లేదు. ఇందాక నేను చెప్పే కదా, కాష్టం కాలిపోయిన తర్వాత బూడిద కూడా జనం ఎత్తి పోసేశారని, కృష్ణానదిలో కలిపారు, లేకపోతే గోదావరిలోనే కలిపేశారు, ఎక్కడాళ్ళు అక్కడ కలిపేశారు. ఇప్పుడు నువ్వు ఏమన్నా నిలబెట్టాలంటే నువ్వు సమీక్షించుకోవాలన్నాడు. తర్వాత మోడీ భవిష్యత్తు చంద్రబాబు నితీష్ నిర్ణయ చేతుల్లో ఉందంటున్నాడు. చంద్రబాబు గారికి ఉన్నాయి 16 ఓట్లు. నితీష్ మోడీ అనే ఆయన మామూలు వ్యక్తి కాదు, ఆయన ఒక జాతీయ స్థాయి లీడరు. ఆయన ఎన్ని రాజకీయాలని తిప్పగలడు. గౌరవం అనేది చంద్రబాబు గారు మోడీ దగ్గర తెగరాక లాగకూడదు. నాతోనే నువ్వు బతుకుతున్నావు, నాతోనే. మొన్న కనుక ఈయన జగన్మోహన్ రెడ్డి కనుక నేను ఇచ్చిన ఉచితాలన్నీ తీసుకున్నారు, సంక్షేమం డబ్బులు తీసుకున్నారు, ఓట్లు వేయలేదు అన్నట్టు ఉంటుంది. ఎవరిని బ్లేమ్ చేస్తారు? ఆయన అట్లాగే ఇప్పుడు చంద్రబాబు గారు కూడా 16 మంది ఉన్నమాట వాస్తవం. ఆయనకు కొంత అవసరం ఉంది, కానీ రాజకీయాలు అనేది స్థిరంగా ఏముండవు. ఇండియా కూటమిలోంచి కొన్ని పార్టీలు ఇటు వచ్చేస్తాయి. రేపు వచ్చినప్పుడు చంద్రబాబు గారు ఉన్నా లేకపోయినా కూడా కేర్ చేయాల్సిన పరిస్థితి ఉండదు. ఇంకొక 25 మెంబర్స్ ఉన్న పార్టీ అటేపుకి వచ్చింది అనుకోండి, అప్పుడు కనుక చంద్రబాబు గారు వెళ్ళి రోజు కనుక అంకుశం పెట్టి మోడీని పొడిస్తే అంకుశం అవతల పారేసి నువ్వు పో నాకు అక్కర్లేదు అంటాడు. ఇప్పుడు ఒకసారి 22-23 సీట్లు నాకు పార్లమెంట్ సీట్లు ఇవ్వండి, నేను మెడలు వంచి తీసుకొస్తాను జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. ఇచ్చారు 23 సీట్లు ఇచ్చారు. 22 వెళ్తే లోనకి వెళ్ళి గోడ కొట్టిన బంతిలాగా వచ్చి మనమేమి వాళ్ళని మెడలు వంచలేము, సార్ ఏదన్నా మాకు స్పెషల్ స్టేటస్ ఇవ్వండి అని అడుక్కోవాల్సిందని అన్నాడు. అట్లాగే మోడీ గారికి 16 సీట్లు అవసరం ప్రస్తుతానికి ఉంది. ఏ రోజైనా రేపు ఇతరుల నుంచి అవతల బ్యాలెన్స్ టిల్ట్ అయ్యారనుకోండి, మోడీ చంద్రబాబుని కేర్ చేయాల్సిన అవసరం లేదు. అందువల్ల తెగరాక లాగకూడదు. ఈయన ఏమంటాడంటే ఇప్పుడు వీళ్ళ మీద ఒక బ్లేమ్ వేయటానికి ఇప్పటి నుంచే చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చి స్పెషల్ స్టేటస్, అమరావతి, పోలవరం, అమరావతి అన్నీ వీటికన్నా మించి కూడా చంద్రబాబు గారు పెడుతున్నాడు. గౌరవప్రదంగానే సాగాలి తప్ప తెగరాక లాగిన తర్వాత చంద్రబాబుని కూడా కేర్ చేయడు. అదిగో అంతకుముందు జగన్ వచ్చి కూడా మెడ ఉంచబోతే మేము ఆయన మెడ యువతలకు తిప్పి పంపించాము, నువ్వు కూడా అంతేనా అంటాడు. మర్యాద పోగొట్టకూడదు. రాజనీతి తెలిసినాడు ఎప్పుడు కూడా ఎక్కడికి ఎంతవరకు అంతవరకు. మన మర్యాద పోయిన తర్వాత అసలు రేపు మోడీ అపాయింట్మెంట్ కూడా ఇవ్వడు. కాబట్టి అక్కడ ఉంటూనే ఎంతవరకు చేయించుకోవాలో చేయించేసుకుంటున్నాడు. అంతే తప్ప ఈయన ఇవన్నీ ఇక్కడ ఉండి కలకక్కడ లేదు. నువ్వు ఒక ఎక్స్ఎంపీగా నీకు అక్కడ పరపతి ఉంది కాబట్టి నువ్వు కూడా ఒక పార్టీ పెట్టి ఏదో పార్టీ. ఇప్పుడు ఆయన జేడీ లక్ష్మీనారాయణ గారు పెట్టలేదా? జేడీ లక్ష్మీనారాయణ గారు కంటే నువ్వు సీనియర్, రాజకీయం తెలుసు నీకు, రాజకీయ దౌత్యం తెలుసు, అన్నీ తెలుసు. పార్టీ పెట్టు, పార్టీ తరపున మాట్లాడి ఇవన్నీ లెటర్ నీ పార్టీ బ్యానర్ కింద, అప్పుడు వాల్యూ ఉంటుంది నేషనల్ లెవెల్లో. అంతేగాని నువ్వు రిటైర్డ్ పర్సన్ అని కాసేపు చూస్తున్నావు, కాసేపు వచ్చి బయటకు వచ్చి ఇవన్నీ మాట్లాడుతున్నావు. అది సకాలంలో మాట్లాడట్లేదు. ఆపత్తి తీరిన తర్వాత నువ్వు వచ్చి చెప్పేదేముంది? ఈ మాటలు కనుక ముందే చెప్పి కనుక ఆయన లిక్కర్ రేట్లు తగ్గించుంటే ఎన్ని కుటుంబాలు ఇవాళ రిలీఫ్ ఫీల్ అయ్యాయి, ఆర్థికంగా ఊరట చెందేయి.
అట్లాగే బ్రాండ్లు కూడా పెట్టవయా జగన్మోహన్ రెడ్డి, ఇట్లాంటి పిచ్చి బ్రాండ్లు ఏంటని అంతకుముందు ఒకసారి ఆ బ్రాందీ సీసాలు ఎన్ని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి టైంలో టేబుల్ మీద పెట్టి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు ఈ లిక్కర్ మీద ఏదో ఇష్యూ మీద. అట్లాగే ఈ బ్రాండ్లు ఏంటరా నాయన పిచ్చి బ్రాండ్లు, ఇదిగో అంతకుముందు ఇవో ఇలాంటివి ఉండే అని చెప్పి పాత బ్రాండ్లు కనీసం పోస్టర్లు అన్నా చూపించాల్సింది. మ్యాక్డవెల్ అలాంటివి ఉన్నాయి కదా, కింగ్ ఫిషర్ ఇలాంటివన్నీ, అది చూపిస్తే బాగుండేది. కానీ ఈయన అరుణ్ కుమార్ గారు ఒక ఏంటి ఆయన మనసులో ఉందనేది అర్థం కావట్లేదు. ఒకవేళ ఆయనకి నిజంగా జగన్మోహన్ రెడ్డి స్నేహితుడు కొడుకు కాబట్టి వాళ్ళ డౌన్ అయిపోయాడు, లేవలేకపోతున్నాడు అంటే నువ్వు ఆ పార్టీలో చేరి సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర ఈయన తీసుకుంటే ఖచ్చితంగా ఉపయోగపడతాడు ఈయన సలహాలు సంప్రదింపులు. జగన్మోహన్ రెడ్డి సజ్జల కన్నా ఈయనకి ఎంపీగా అనుభవం ఉంది. సజ్జల రామకృష్ణారెడ్డి ఎప్పుడు వార్డు మెంబర్గా కూడా పనిచేయాల, ఆయన నాలాగానే నా టైంలోనే విలేకరుగానే చేశాడు. కాబట్టి ఉండవల్లి గారు అట్లాంటి పోస్ట్ వాళ్ళు తీసుకోవాలి. ఆయనంతటా ఆయన వెళ్ళి చెప్పొచ్చు, నేనుంటాను సజ్జలను తీసేయి, మన ఇద్దరం కలిపి నడిపిద్దాం, నేను నిన్ను కృష్ణుడు రథసారథి, అర్జునుడిగా నువ్వు ఉండు, నేను చూసుకుంటాను అనాలి. అది కాకుండా ఏదేదో మాట్లాడుతున్నాడు. ఆయన ఆలోచనలను పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం మా గోవర్ధన, మన వీక్షకులు.